ఇంక మిగతా ఎవరెవరు హీరోలతో చేశారు మేడం? నాగార్జున, నాకు తెలిసిన నాగార్జునతో చేశారు, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఉమ్, తర్వాత చాలా మంది ఉన్నారండి. Okay. నాకు గబుక్కుమని అడిగితే అవును, కొద్దిగా ఆల్మోస్ట్ ఆల్ ద హీరోస్ హ్యావ్ కవర్డ్ అండి. ఎక్సెప్ట్ చైతన్య. నాకు నాగ చైతన్య చైతన్య. మిస్ అయ్యాను. సో ఎప్పుడో పడచ్చేమో. ప్రభాస్ తో లేనట్టుందండి. ప్రభాస్ చేశాను, మిస్టర్ చేశారు. పర్ఫెక్ట్. ఓ మిస్టర్ పర్ఫెక్ట్. చెప్పండి మేడం ఒకసారి ప్రభాస్ గురించి, అసలు ఏంటి, ఏ సీను, అవి ఎలా ఉంటారు చెప్పండి ఒకసారి. క్రికెట్ మ్యాచ్ ఆ, అప్పుడు సో ఆయన బ్యాట్ తీసుకురావడం, ఇంకా అక్కడ ఊటీ ఇదంతా 2 weeks, నేను 2 to 3 weeks ఉన్నానండి ఊటీలో. ఊటీలో. యా, సో అక్కడ ఏంటంటే అన్ప్రిడిక్టబుల్ వెదర్, అంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో ఏం తెలీదు. సో అలాగే వాళ్ళు షార్ట్స్ అవి ప్లాన్ చేసుకునేవారు. సో వర్షం లేకపోతే బయట క్రికెట్ మ్యాచ్ అంటే షూటింగ్ అయ్యేది. వర్షం ఉంటే లోపల సాంగ్ కానీ డైలాగ్స్ కానీ ఇలాంటి సీన్స్ అవి ఏవో ఉంటాయి కదా, అలాంటివన్నీ చేసేవారు. సో దానికంతా మేము పేషెంట్గా ఉండాలన్నమాట. సో ఇవన్నీ నేను చాలా నేర్చుకున్నానండి. చాలా ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి, చాలా అంటే మనకి చిరాకు రాకుండా, ఏంటి మా ఇంకా రోలే రాలేదు, మన టైం ఇంకా రాలేదు, పిలవలేదు, ఏంటి పిలవలేదు, కొంతమంది కొంచెం అలా అవుతూ ఉంటారు, చూసాను నేను. సో అదంతా ఇరిటేషన్ అలా అవుతే అది కనిపిస్తుంది మనకి. యాక్చువల్గా పిలిచినప్పుడు పెర్ఫార్మెన్స్ కొంచెం, అంటే నా అభిప్రాయం. నేను ఓంకార్తో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళా, నన్ను నైట్ 10 కని పిలుస్తాను అని అన్న వాళ్ళు తెల్లవారుజాము 4 గంటలకు పిలిచారండి, జోడీ 2 ప్రోగ్రాంలో. అంటే చూడండి, అంటే ఎంత ఓపిక ఉండాలో. చాలా, అండ్ అదే ఎంతూజియాజం, అదే ఇది మీరు తెచ్చుకోవాలి ఏ టైం అయినా కూడా. అది 10కి ఎలా ఉండాలనుకున్నామో మార్నింగ్ 4 o'clock కూడా అలాగే ఉండాలి. సో అదే యాక్టింగ్. ఓకే. ప్రభాస్ ఎలా ఉండేవారంటే మీతో? అంటే అప్పటికి పేరుంది, అంత పేరు లేదు, బాహుబలి అంత ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు బాగా పేరు వస్తుంది. అఫ్కోర్స్ ఆయన పాన్ ఇండియా యాక్టర్. సో అప్పుడు అఫ్కోర్స్ ఆయన చాలా కామ్, కొంచెం రిజర్వ్డ్ గానే ఉండేవారు. రిజర్వ్డే. ఇంకా ఫొటోస్ అవి ఏమైనా అడిగితే వెంటనే ఇవ్వడం, చాలా స్పోర్టివ్, వెరీ స్పోర్టివ్. కొంతమంది అఫ్ కోర్స్ కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు, అంటే గబుక్కుమని, అంటే నేను అడగడం కాదు, వేరే అంటూ ఉంటారు కదా ఫ్యాన్స్, వీళ్ళు వాళ్ళు. సో అలా చూస్తే నేను బాలకృష్ణ గారితో చేశాను, 4-5 movies చేశాను. 4-5 సినిమాలు బాలకృష్ణ గారితో చేశాను నేను. ఏమో సంజయ్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగా. ఏమా మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా టైంలో? ఎగ్జాక్ట్లీ అలాగే, డిట్టో సేమ్. అంటే అందరిని అడుగుతారంటే బ్రేక్ఫాస్ట్ చేశారు లేదా? ఫస్ట్ అడుగుతారండి. తర్వాత ఇదే శ్రీరామరాజ్యం సెట్ లో బాపు గారు డైరెక్షన్ లో చేశాను నేను. సో అప్పుడు రోజు ఫస్ట్ సెట్ లో రాగానే బాలకృష్ణ గారు అక్కడ ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయి, ఆయన ముందే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అంతాను. ఆయన మేకప్ కానీ అంతా చేసి, తండ్రి గారి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చిందండి అది వచ్చింది ఆయనకి. కరెక్ట్. ఆయన డ్రై ఫ్రూట్స్ అన్ని ఫస్ట్ పెట్టుకుంటారు, అన్ని ఫ్రూట్స్ ఇవి అవి. సో అందరికి ఆఫర్ చేయడం, చాలా వెరీ వెరీ అంటే వెరీ నైస్ పర్సన్, జనరస్, మూవ్ అవుతారు. అండ్ వాళ్ళ ఫాదర్ గురించి ఎక్కువ తలుచుకోవడం, జ్ఞాపకాలు, మా నాన్నగారు అని చెప్పేసి. రైట్. ఇంకా తర్వాత ఆయన చేసిన సినిమాలు అవి ల్యాప్టాప్ లో పెట్టుకుంటారు ఆయన. సో చూడండి మా నాన్నగారు ఇక్కడ డైలాగ్ చూడండి అని చెప్తారు. ఆయన్ని మళ్ళీ ఇమిటేట్ చేయడం, ఆయన డైలాగ్స్ అవి చెప్పడం. ఆయనకి చాలా మంచి మెమరీ పవర్ అండి, చాలా మంచి మెమరీ ఆయనకి. సో అన్ని జ్ఞాపకం తెచ్చుకుని మొత్తం, అంటే ఆయన ఎలా అంటే ఒక సినిమాలో సినిమా అన్నమాట మాకు. అక్కడ సినిమా, అక్కడ డైరెక్షన్ అవుతుంది, మేము ఆయనది లైవ్ పెర్ఫార్మెన్స్ అక్కడే చూస్తున్నాం. అలా అనిపించేది, అయితే నాకు అలా అనిపించింది. అంటే నేను బాలకృష్ణ, నేను పెద్ద యాక్టర్ అన్న గర్వం అది లేదు, అన్న ఏం లేదు. వెరీ డౌన్ టు ఎర్త్ అండి. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అందరినీ నేను ఎవరితో చేశానో కలిశానో అందరూ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు.
చక్కగా అందరితో కలిసిపోవడం. చాలా ఇంకొకటి ఏంటంటే మన పట్టి కూడా ఉంటుందండి. మనం ఎలాగా వేరే ప్రవర్తిస్తుంటే ప్రవర్తిస్తామో దాని పట్టి కూడా ఉంటుంది. ఆఫ్ కోర్స్ కొంతమంది ఉంటారు కదా సారీ మొబైల్ ఫోన్ పెట్టుకుని వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు అందులో ఉంటారు. ఒక బాలకృష్ణ గారు వచ్చారని చెప్పడం ఏం లేకుండా అంటే లెక్క చేయనట్టుగా అలా కూడా. సో అంటే ఏంటని డోంట్ డిస్టర్బ్ సైన్ అది. అలా అలాంటి వాళ్ళని చూస్తే మనం ఇంకా బాబోయ్ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, బెటర్ నాట్ అని అనిపిస్తుంది, ముందే తెలిసిపోతుంది. అయితే బాలకృష్ణ గారు డ్రై ఫ్రూట్స్ తిన్నారు అంటే బహుశా ఆయనకి అది అలవాటు అండి. ఐ థింక్ మధ్యలో ఫర్ ఎనర్జీ టు కీప్ హిమ్సెల్ఫ్ యాక్టివ్ కానీ అట్లా. సో ఆయన తింటూ ఉంటారు. అండ్ వేరే వాళ్ళకి కూడా ఆఫర్ చేయడం. నాట్ దట్ హీఈస్ ఓన్లీ ఆయనకి ఉండాలి అలా ఏం కాదు. సో దట్ వాస్ వెరీ బాలకృష్ణ గారు స్వీట్ పర్సన్.